ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి ఇక దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు నవ జీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవ జీవము నిండుటకు రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా అడుగుడి నీకియబడును వెలుగుడి వెలుగుడు భక్తుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి అడుగుడి నీకియబడును వెలుగుడి వెలుగుడు భక్తుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి సంచరించు పక్షులకు ప్రేమతో పరలోకము వెండి వారిని పోషించు ఆకాశంలో సంచరించు పక్షులను ప్రేమతో పరలోకము వెండి వారిని పోషించు పక్షుల కంటే భిన్నగా ప్రేమించే దేవుని సన్నిధికి పక్షుల కంటే భిన్నగా ప్రేమించే దేవుని సన్నిధికి రక్షణ పొందుటకు నవ జీవన నిండుటకు రక్షణ పొందుటకు నవ జీవన నిండుటకు నవ జీవన నిండుటకు
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము నీ అందరితో ఉండుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన యొక్క భక్తి జీవితానికి ఉపయోగపడాలి. అలాగే మన కుటుంబంలో దేవుడి చేత ఆశీర్వదింపడాలి. మన పిల్లలు, మన యువతులు, మన పెద్దలు అందరూ కూడా దేవుడి అనుగ్రహం పొందాలని మనం మన విషయాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతాము. అవి ఎంతో ప్రయోజనకరంగా ఉండాలి. వాటిని ఉపయోగించుకోవాలి. ప్రార్థన చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి మంచి అనువైనటువంటి ప్రదేశంగా ఈ ఆవరణను అనుభవించడం జరుగుతుంది. దేవుడు వందనాలు చెప్తూ మీరు శ్రమించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, వారికి ఆయుధాలను ప్రసాదిస్తూ వారి జీవితంలో సంతోషం ప్రార్థన చేద్దాం. ఇది ఒకరి పూజలు. ఈ విచారణ క్రైస్తవుల కోసం, విచారణ గురువుల కోసం, డీప్ ఫాదర్ కోసం, ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డ కోసం మీకు దేవుడు పూజలు సమర్పిస్తూ దేవుడు మనతో ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. మొదలు మన పాపం ఒప్పుకుంటూ దేవుడు మనతో పాపం పెట్టుకున్నాం. Thank you.
ప్రార్థించుదాము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, నీ సేవకులమే మేము మానసికంగాను శారీరకంగాను
ఆరోగ్యం అనుకుని సంతోషించు భాగ్యంలో ప్రసాదింపు. నీ కన్యని పరిశుద్ధ మరి మాత జ్ఞాపన ప్రార్థన సహాయం ఈ లోకపు దుఃఖం ముక్తిని పొందారు. పరలోక నిత్యానందాన్ని అనుభవింప మేము చూపు. నీతో కలిసి భక్తుల ఆత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూసి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూసి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పారిళ్ళ నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగిపొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. యెరూషలేము తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలించును. నిన్ను తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని వలె నేను మేము ఓదార్తును, యెరూషలేమున మేము ఓదార్తును. ఈ కార్యం జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శించును. ఇది ఏలిన వారి వాక్కు. Thank you.
జగతి తరంగము జామని జామని పైన కానిలు వీడలు వీచిగలు పాపలు పాడలు వేదము వేదము నాట్యము వీచిగలు పాపలు పాడలు వేదము వేదము నాట్యము మీ బాధలు నాకు తెలియదు, మీరు నిరుపేదలుగా ఇరుకయ్యే. 2వ పట్టణము దర్శన గ్రంథము 2వ అధ్యాయము 8వ నుంచి 11వ వచనం వరకు. స్మరణ సంఘ దూతలకు ఆద్యంతమైన వారు మరణించి సజీవులైన వారిని భగవాన్ని సందేశించింది. మీ బాధలు నాకు తెలియదు, మీరు నిరుపేదలుగా ఇరుకయ్యే. కానీ యథార్థముగా మీరు భాగ్యవంతులే. మీపై ఆరోపింపబడి దోషములు నాకు ఇరుకయ్యే. దోషారోపణ మనసు వారు యూదులమని చెప్పుకుంటారు. నిజములకు వారు వీధులు కాదు, వారు సైతాను పిల్లలు. మీకు కలవు ఎట్టి శ్రమలకు వచ్చి భయపడదు. ఆలకింపుడు సైతాను మేము శోధించును, మీలో కొందరిని చల్లకి తోయించును. మీ బాధలు 10 దినములు మాత్రమే. మరణించే వరకు విశ్వాసపాత్రై ఉండదు. ఇప్పుడు మీకు జీవ కిరీటమును అనుగ్రహించడము. మీకు చెవులు ఉన్నచో దైవ సంగమనకు ఆత్మ ఏమి బోధించుతున్నదో శ్రద్ధతో ఆలోచించదు. గెలుపొందిన వారు 2వ మరణం నుంచి బాధింపబడరు. ఇది వారి వాక్కు.
యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం. ఆ దినములలో గలిలయలోని కానా పల్లెలో ఒక పెళ్లి జరిగింది. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడింది. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికాడు. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్టు చేయుడు అన్నాడు. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండేవి. ఒక్కొక్క బాణలో 2-3 కడవలు నీరు పట్టండి. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాడు. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు నిండు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయారు. బిందు నడిపెడి పెద్ద ద్రాక్షారసంగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చానో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియదు. కనుక అతడు పెళ్లి కుమారుడిని పిలిచి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును తెచ్చును. అందరూ మొత్తగా తాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికాడు. ఈ విధంగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతములు చేసి తన మహిమను ప్రదర్శించిన శిష్యులు ఆయనను విశ్వసించారు. ఇది క్రీస్తు విశేషము. ఒక మంచి కార్యక్రమానికి అందరూ చేసి దేవుడు మహిమపరచడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఏ విషయమైనా కానీ దైవ ప్రస్తావనతో ప్రారంభమవుతారు. దేవుడి అనుగ్రహం మన మీద ఉండాలని, దేవుడే ఆ కార్యక్రమాన్ని కొనసాగించి సంపూర్ణం చేయాలని దైవ ప్రస్తావన చేసి దేవుని స్తుతిస్తూ ప్రతి కార్యాన్ని మనం ప్రారంభిస్తాం. మన కథోలికులకు మంచి సంప్రదాయం ఏమిటంటే శిలువ గుర్తు వేసి మనం ప్రతి పని ప్రారంభిస్తాం. భోజనం చేసేటప్పుడు కూడా మనం శిలువ గుర్తు వేసుకుంటాం. అంటే దైవ ప్రస్తావన, దేవుని స్మరిస్తూ ఏం చేసినా కానీ ఆ కార్యం సఫలీకృతం కావాలి, మనకు మన సహోదరి సహోదరులకు అది ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉండాలని భావిస్తూ మనం దైవ ప్రస్తావన చేస్తాం, దేవుని స్మరిస్తాం. ఎందుచేతంటే సహజంగా మన చేత ఏమీ కాదు. చాలా విషయాలలో మనం విఫలమవుతూ ఉంటాం. నాకు సరైన అవగాహన ఉండదు, సరిగా పని పూర్తి చేసుకునే సరైన సమయంలో మన చేతికి డబ్బు ఉండదు. అలాగే ఇతరులు మనం సహకరించరు, పరిస్థితులు అనుకూలించరు. ఇలా ఎన్నో రకాలుగా అవాంతరాలు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు మనం చాలా పొంగిపోవడానికి అవకాశం. అటువంటి అపాయకరమైన లేక అటువంటి పరిస్థితులు మాకు రానివ్వదు తండ్రి. ఈ కార్యాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేయటప్పుడు
మనము దైవ ప్రస్తావన ప్రార్థన చేస్తూ మనం ఏదైనా కానీ ప్రార్థన ఇది మనకు ఉన్నటువంటి ఒక మంచి సాంప్రదాయం. అంటే ఏ కార్యంలోనైనా కానీ దేవుని యొక్క కష్టం ఉండాలి, మొదట ఆయన కష్టం ఉండాలి అని భావిస్తూ మనం చేస్తాం. అందుకే యెరూషలేము నగరంలో అన్నిటికంటే ఎత్తుగా ఉన్నటువంటి పర్వతం మీద దేవాలయాన్ని నిర్మించారు. దాని చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇళ్లకు కానీ భవనాలకు కానీ లేదా కార్యాలయాలు కానీ దేనికైనా కానీ వాళ్ళు అక్కడి నుంచి చూస్తే ఆ పర్వతం మీద కనిపించేటువంటి దేవాలయం కనిపిస్తారు. ఆ దేవాలయాన్ని చూసినప్పుడు వారు దేవుడికి వందనాలు సమర్పిస్తూ కృతజ్ఞతలు చెబుతూ ఆయన వేడుకుంటూ ఏదైనా ప్రారంభిస్తారు. అంటే ప్రతిసారి కూడా దైవనామస్మరణ, దేవుడి మీద ఆధారపడడం, దేవుడి అనుగ్రహం, ఆయన ఆశీస్సుల కోసం ప్రార్థిస్తూ పని ప్రారంభించడం, పని కొనసాగించడం. ఇది ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో జరిగేటువంటి ఒక మంచి శుభ పరిణామం. అందువల్లనే వారి పనులు కూడా సఫలీకృతం, వారి పనులు కూడా బాగా జరిగిపోతుంటాయి. అలాగే మనము కూడా ఒక క్రైస్తవ సంఘముగా ఇక్కడ విశేషాలు మన విచారణలో ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా ఒక మంచి కార్యాన్ని దేవుడిని అడగాలి, మనకు బాగా జరగాలి అని అనుకున్నప్పుడు గుడికి వస్తాం. గుడికి వచ్చి దేవుడు స్మరిస్తాం, దేవుడు ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి స్వరూపం దగ్గర వెళ్ళి ఆ పునీతుడి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కాదు, చాలా మంది విగ్రహాలకు స్వరూపాలకు తేడా తెలియదు. విగ్రహము అని అంటే ఒక ఆకారం లేనటువంటి ఊహకు ఒక రూపం విగ్రహం, ఒక ఆకారం ఉండదు. దానికి మనిషి ఊహలో ఒక రూపం ఇస్తారు, అది విగ్రహం అవుతుంది. అది స్వరూపం అంటే స్వరం అంటే సొంత, రూపం అంటే ఆకారం, సొంత ఆకారం. ఎవరి సొంత ఆకారం? ఈ భూమి మీద నీవు నేను నడిచినటువంటి వారి యొక్క ఆకారం, దాన్ని స్వరూపం. కుడి తరపునిగా మరియ యోసేపు వాళ్ళందరూ కూడా మనలాగే మనుషులుగా నడిచారు. అందుకని వారి యొక్క ఆకారంలో ఉన్నటువంటి వాటిని స్వరూపాలు అని అంటారు. విగ్రహానికి స్వరూపానికి చాలా తేడా ఉంది. అందువల్ల విగ్రహం ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు మనం ఈరోజు ప్రతిష్ఠించినటువంటి స్వరూపం ఆ స్వరూపంలో మనం ఆరాధన చేయాలి. ఆరాధన కేవలం దేవుడికి మాత్రమే స్వరూపములకు గౌరవం చెల్లిస్తాం. మన భక్తిని గౌరవాన్ని చెప్తూ వారి ప్రార్థన సహాయాన్ని కోరుకుంటాం. ఇది ఇందులో ఉన్న వ్యత్యాసం. ఇది తెలియక చాలా మంది మనం నిందిస్తూ ఉంటాం. కథలు మీరు విగ్రహారాధన చేస్తుంటారు, విగ్రహారాధన కాదు. అది మరి వారిని తెలియకుండా ఏదో మన నింద మాత్రమే చేస్తారు. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. అలాగే మీరు రోమ్ నగరానికి వెళితే రోమ్ నగరంలో సెయింట్ పీటర్స్ బసిలికా, పునీత పేతురు వారి యొక్క పెద్ద దేవాలయం, మహాదేవాలయం అక్కడ వెళ్తే అక్కడ లోపలికి ప్రవేశించినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా పునీతుల స్వరూపాలతో నిండి ఉంటుంది. ఆ ప్రాంతంలో మనం ప్రవేశించినప్పుడు ఏదో తెలియనటువంటి శక్తి మనం ఆవరిస్తుంది. ఒక భక్తి, దేవుడి మీద గౌరవం, ఆయన మీద శక్తివంతమైనటువంటి భక్తి మనలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే అది ఎంతో పవిత్రమైనటువంటి స్థానం. ఎదురుగా గొప్పగా కనిపించేటువంటి మహాదేవాలయం, పునీత పేతురు గారి యొక్క దేవాలయం మనకు కనిపిస్తుంది. చుట్టూ కూడా ఎంతో మంది పునీతుల యొక్క స్వరూపాలు మనకు కనిపిస్తాయి. అక్కడ ఎంతో మంది ప్రార్థన చేస్తుంటారు. మనం తెలియకుండానే మన యొక్క ప్రత్యేకత ప్రవేశిస్తాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. మంచి మనస్సులు కలిసి దేవుని స్మరించేటువంటి, దేవుని ధ్యానించేటువంటి, దేవుని ప్రార్థించేటువంటి స్థలం కాబట్టి మనకు తెలియకుండానే మనలో భక్తి ప్రవేశిస్తుంది. మనలో దేవుని పట్ల ఆరాధన భావం కనిపిస్తుంది. అలాగే మంచి క్రియలు చేయాలి, మన సహోదరి సహోదరులు ప్రేమించాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన మనకు తెలియకుండానే కలుగుతుంది. ఇది మన యువతరంలో కనీసం యువకులైనా కానీ అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి చూడాలి ఆ ప్రదేశాలను. తప్పనిసరిగా మనం జరిగేటటువంటి
ఒక మంచి వాతావరణం, ఒక మనస్సుకు శాంతిని ప్రశాంతతని ఇచ్చేటువంటి మంచి వాతావరణం. అలాగే యెరూషలేము ఈరోజు మొదటి చదివాను. మొదటి పట్టణంలో ఏం చదివాను అంటే యెరూషలేమును ఒక తల్లిలాగా పోల్చారు. ఒక తల్లి, ఆ తల్లి నుండి ఒక గొప్ప మనశ్శాంతిని పొందేటువంటి పిల్లల్లాగా మనల్ని భావించారు. ఆ తల్లి ఇచ్చేటువంటి పాలను స్వీకరించేటువంటి పిల్లల్లాగా భక్తులను భావించారు. ఆమె తల్లి అని ఆమె యొక్క ఒడిలో దోగాడుతూ ఆమె పాలను స్వీకరించేటువంటి పిల్లల్లాగా మనం భావిస్తూ ఈ విధమైన పోలిక చేశారు. అంటే ఏమిటంటే ఈ భక్తులైన ప్రదేశాలన్నీ కూడా తల్లినాడు మన పూర్ణని ఇస్తారు, మనశ్శాంతిని ఇస్తారు. మనశ్శాంతి కలిగి చేసి మన మనకు దైవ స్థితిలో ఉన్న మనకు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అస్వస్థతలు, ఎన్నో రోగాలు మనం ఎన్నో రావచ్చు. మనకి ఈ జీవితంలో ఆర్థికంగా మనకు సహాయం అందకపోవచ్చు సరైన సమయంలో. అలాగే మన బంధుమిత్రులు మనం మోసం చేయవచ్చు, మనం ఉపయోగించుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక తల్లిలాగా ఆదరించేటువంటి ప్రదేశము దైవ సాన్నిధ్యం. దేవుడు ఉండేటువంటి ప్రదేశము ఒక తల్లిలాగా ప్రవర్తిస్తుంది. తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డను వదిలిపెట్టు, ఎప్పుడు కూడా వదిలిపెట్టు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎన్నోసార్లు మనం విని ఉంటాం. ఇక్కడ తల్లులు ఎంతోమంది ఉన్నారు. మీ బిడ్డలు మీరు ఎలా చూస్తారు, ఎంత గొప్పగా ఆదరిస్తారు, ఎంత గొప్పగా ప్రేమిస్తారు. అలాగే దైవ సాన్నిధ్యము దేవుడు కూడా తల్లిలాగా మనందరి ఆదరణ ఆయన గమనిస్తారు. మనందరి ఆదరణ ఆయన చూస్తారు. మన అవసరములను గుర్తించేటువంటి దైవుడు తల్లి దేవుడు. ఆయన ఆరాధించాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, మన మనసు మాట్లాడుకొని ఆయనతో విషయాలు చెప్పుకోవాలంటే ఒక ప్రదేశం ఉండాలి. ఒక ప్రదేశం ఉండాలి కదా. ఆ ప్రదేశమే దేవాలయం. ఆ ప్రదేశమే దేవాలయం. ఈ దేవాలయంలో ఎందరో వచ్చి వారి మనసు ఎత్తి దేవునితో మాట్లాడతారు, వారి కష్టాలు చెప్పుకుంటారు, వారి బిడ్డలను ఆశీర్వదింపబడి దేవుని విన్నవిస్తారు. అనేక విధాలుగా భగవద్ధ్యానం చేస్తారు, స్తోత్రం చేస్తారు, స్తుతులు చేయిస్తారు, గీతాలు పాడతారు, మంచి సంగీతం వినిపిస్తారు. ఇవన్నీ కూడా సామాన్యంగా దైవ సాన్నిధ్యంలో జరుగుతుంది. అది మనమందరం చేయాలి. పొద్దున్నే లేస్తే మీకు పక్షుల కిలకిలా రావాలని వినిపిస్తూ ఉంటాయి. పక్షి పొద్దున్నే లేచిన వెంటనే 15 నిమిషాల పాటు అరుస్తూ ఉంటారు. పక్షులు 15 నిమిషాల పాటు అరుస్తారు. అవి ఎందుకు అరుస్తాయో, దేనికి అరుస్తాయో ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఎవరు కనిపెట్టలేదు. ఒక కారణంలో అవి లేచిన వెంటనే దేవుని స్తుతిస్తాయి. దేవునికి తమ గడవలు విప్పి దేవుని మహిమపరుస్తూ ఉంటాయని చెప్పుకొచ్చారు. అందుకే వాటిలో మనం అంటాం కదా, శుభపిక గలము స్తోత్రము చేయు. శుభపికం అంటే పక్షులు అన్నారు. ఆ పక్షులు కూడా దేవుని స్తోత్రం చేస్తారు. అలాగే మనం కూడా దైవ సాన్నిధ్యంలో అటువంటి భక్తి ప్రవర్తనతో దేవునికి వందనాలు చెప్తారు. అటువంటి మంచి వాతావరణం మన ఆర్సీఎం చర్చ్ బద్వేలో కొన్ని గంటల వారి దేవాలయ ప్రాంగణంలో ఒక మంచి వాతావరణం ఉంది. ఇంకనూ ఆ వాతావరణం పెట్టుకుంటారు, అభివృద్ధి చెందాలి. అలా చెందాలి అంటే మనం ఇంకా ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలి. మన ఆవరణను ఇంకా గొప్పగా మనం పెంపొందించుకోవాలి. లోనికి ప్రవేశించినటువంటి ప్రతి ఒక్క భక్తురాలు, ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క అనుగ్రహం పొంది మనశ్శాంతితో నీకు కావలసినటువంటి వరకు నేను నీకు ఇచ్చాను అన్నటువంటి దేవుని యొక్క అభయాన్ని స్వీకరిస్తూ బయటికి వెళ్ళాలి. అటువంటి మంచి వాతావరణం ఇక్కడ. ఆ మంచి వాతావరణం కోసమే మనం ఇంకా కూడా ప్రార్థన చేస్తాం, దేవుని స్తుతిస్తాం, ఒకరినొకరు పలకరించుకుంటాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనందరూ ఎవరు వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ పీఠం మీద దిగి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు మనమందరిని స్వీకరిస్తాం. ఆయన రక్తాన్ని స్వీకరిస్తాం, ఆయన శరీరాన్ని స్వీకరిస్తాం. ఆ తర్వాత అందరికీ మనం పరమేశ్వరం వెళ్ళిపోతాం. కానీ మనమంతా కూడా సహోదరి స్థితితో ఒకే రక్తంతో
పునీతులమైనటువంటి సహోదరి సహోదరులు అందువల్ల తిరిగి మళ్ళీ ఇక్కడికే చేరుకుంటాం. దేవుని స్తుతిస్తాం. ఇది ఎంతో అందమైనటువంటి ఒక అనుభవం ఉన్నది. అందుకే గుడి దేవాలయం అంటే అంత గొప్పగా మన సాంప్రదాయంలో అంత గౌరవంగా దాన్ని మనం భావిస్తాం. అందువల్ల మనం ఏర్పడినటువంటి దేవాలయ విషయం అయితేనే, లేదా మనకు ఏర్పడినటువంటి మండపం విషయం అయితేనే, ఇతర విషయాలు అయితేనే, ఇవన్నీ కూడా మనందరికీ ఆధ్యాత్మిక జీవితానికి అవి తోడ్పడుతూ ఉన్నాయి. మనందరికీ కూడా భక్తి ప్రవృత్తులతో ముందుకు నడిపించేటువంటి సాధన. ఇక్కడ సాక్షాత్తు క్రీస్తు ప్రభువు దైవ మందసంలో ఉంటూ మనందరి ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనం ఎప్పుడు వచ్చినా ఆయన సిద్ధంగా మన ప్రార్థన స్వీకరించడానికి, ఆయన అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అటువంటి ప్రభువును మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒక వస్తువు కాదు, ఒక వ్యక్తి మన కోసం మనసులో ఉన్నారు. అందుకే వెలిగేటువంటి ఒక కాంతివంతమైనటువంటి ఒక వెలుగు ఇప్పుడు కూడా అక్కడ మనం కూర్చోబడుతుంది. ఎందుకంటే ఒక జీవం కలిగిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి. జీవం ఇప్పుడేటువంటి ఒక వెలుగు ఎప్పుడు కూడా దైవమంత్ర దగ్గర ఉంటుంది. దానికి అర్థం అది. అలా ఆయన మన బిడ్డలను స్వీకరిస్తారు. మన బిడ్డలకు ఆశీస్సులు రావాలి, వారికి మంచి విద్య రావాలి, మన యువతి విద్య అభ్యసించాలి, వారికి ఉద్యోగాలు రావాలి, జీవితంలో మంచిగా స్థిరపడాలి. ఒకప్పుడు మరి విద్య లేనటువంటి, సరిగా విద్య సదుపాయం లేనటువంటి మన ప్రాంతం తక్కువ. చాలా గ్రామాలు, మాకు తెలిసినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. బద్వేల్ తాలూకా, ఇవరకు తాలూకా అనేవాడు. తాలూకాలో చాలా గ్రామాలు వెళ్తాను మేము తిరిగాము. మా నాన్నగారు టీచర్, ఆయన గవర్నమెంట్ టీచర్ కాబట్టి ప్రతి చోట తిరిగినప్పుడు మేము కూడా గ్రామాలకు వెళ్ళేవాడు. ఆ గ్రామాలలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎంతో గొప్పగా ఆదరింపబడేవారు. గురువులు చెప్పారు, అక్కడ ఒక టీచర్, ఒక ఉపదేశంతో వాళ్ళు మంచి క్రైస్తవ చైతన్యంతో జపాలు నేర్పించడం, పాఠం నేర్పించడం, ఎంతో చక్కని వాతావరణం ఉండేది. అందరూ కలిసిమెలిసి ఉండేది. పేదరికం, విద్య లేదు, చిన్నపిల్లలకు యువకులు విద్య ఉండేది కాదు. అయినా అందరూ కలిసికట్టుగా ఉండేవారు. అటువంటి స్థితి నుండి దేవుడు మనం పైకి నెక్కుతున్నాడు. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక మంచి స్థాయికి మనం తీసుకొస్తున్నాడు. మన పిల్లలను, మన యువతి యువకులను ఇంకా అభివృద్ధి చెందడానికి ఆయన సహాయం చేస్తాం. మనకు ఇంకా కావాల్సినటువంటి అనేక అనుగ్రహాలను అనుగ్రహిస్తాం. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడానికి దేవుడు మనకు సహకరిస్తాడు. అటువంటి మంచి సహకారం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఆయన ఆరాధించాలి, స్తుతితో స్తోత్రాలు చెల్లించాలి. గుడిలో కానీ విచారణ కానీ ఎప్పుడైనా కానీ మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అందరూ చక్కగా స్పందించాలి. మీ సహకారాన్ని అందించాలి. అది ఆర్థిక సహాయమే కాకపోవచ్చు, అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. కానీ మీరు రావడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల, దానం చేయడం వల్ల, కలిసి ఉండటం వల్ల, ఒకరిని పలకరించుకోవడం వల్ల, విచారణతో నిండుగా ఉండడం వల్ల మన యొక్క భక్తిని, మన సహకారాన్ని, మన సహోదరత్వాన్ని మన ఒకరితో ఒకరు పంచుకుంటూ మంచి క్రైస్తవులుగా జీవిస్తాం. అటువంటి సంఘాన్ని దేవుని దీవిస్తాం. అటువంటి సంఘాన్ని అభివృద్ధి చేస్తాం. అటువంటి సంఘంలో ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుంది. అటువంటి సంఘం కోసం మనందరూ తప్పిస్తున్నాము. అటువంటి మంచి భావాలు, అటువంటి మంచితనం ఈ సంఘంలో మేము గమనిస్తున్నాము. కాబట్టి దేవుని అనుగ్రహం ఇంకా ఎంత గొప్పగా ఈ ప్రాంతంలో రావాలని మేము మనసారా కోరుకుంటున్నాము. దేవుని ఆశీస్సుల కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఈ సంఘాన్ని దీవించమని మనసారా కోరుకుంటున్నాము. అలాగే మన మేల్కరాసిన అభివృద్ధిలో, అలాగే విచారణ అభివృద్ధిలో, పలు అంశాలను పనిచేస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి గురువులను మనం మర్చిపోకూడదు. వారి కోసం ప్రార్థించాలి. వారిలో ఇంకా దేవుని యొక్క భక్తి, దైవ భయం, దేవుని మీద ఉన్నటువంటి అనుగ్రహంతో, దేవుని మీద ఉన్నటువంటి భక్తితో సహోదరులకు సహాయం చేసేటువంటి మంచి భావాలు వాళ్ళ భావాన్ని ప్రార్థించాలి. మా గురువులందరి కోసం ప్రార్థించాలి. మా గురువులందరిలో కూడా ఒక ఫాదర్ వాండర్ లాగా, ఫాదర్ బిస్కోప్ లాగా, ఫాదర్ అలెక్సిస్ లాగా ఇటువంటి మహానుభావుల యొక్క తత్వం
వారిలో ఉన్నటువంటి ఆ జ్వాల ప్రజాసేవ చేయాలి, దైవ సేవ చేయాలి, దేవుని అనుసరించడానికి ప్రజలకు ఉపకరించాలి, వారిని సాంఘిక సేవ చేయాలి, వారి పేదరికంలో వారిని ఆదుకోవాలి. ఇటువంటి గొప్ప మనస్తత్వం వారిలో ఉండేది. అటువంటి ఆ మనస్తత్వం మా గురువులు మా అందరిలో ఉండాలని మీరు మా కోసం ప్రార్థించాలి. అలా అందరం కలిసి పనిచేసినప్పుడు తప్పనిసరిగా మా సమాజం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుంది. అటు మంచి కార్యక్రమం మా ముందు బాగా జరగాలి. మన పిల్లలు యువకులు ఇంకా గొప్పగా రాణిస్తూ మంచి కుటుంబాలతో మనసుకు వర్తిల్లాలని మనసారా మేము ఉపదేశిస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుని అనుగ్రహం మీ అందరితో ఉండాలని ఈరోజు నిర్మించుకున్నటువంటి మన మండపం అయితేనే అలాగే మన ప్రాంగణం అంతా కూడా దేవుని అనుగ్రహంతో నిండిపోతూ ఇక్కడికి వచ్చి ప్రతి భక్తుడు భక్తురాలు దేవుని అనుగ్రహంతో నిండిపోవాలని, ఏదో విధంగా దేవుని అనుగ్రహం పొందుతూ జీవితంలో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుందాం. దేవుని అనుగ్రహం మనందరికీ వచ్చినారు. ఈ దేవుని సమర్పించవలసిన మనం చేస్తున్నాం. Thank you.
సహోదరి సహోదరుల మీరు కూర్చునేమని సర్వశక్తిగా విధేయం సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ బలితో పాటు మా విన్నపంతో కూడా దైవ స్వీకరించుకొని ప్రార్థించుతున్నాము. మీ కుమారుడు తండ్రి కన్య మరియ మాత ద్వారా మేముడు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తుడైన సర్వేశ్వర, మీ వేద దీక్షలు మీకు కృతజ్ఞతాపన చెల్లించిన హితము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఈ జనము పరిశుద్ధ రూపుమార్గ మహోత్సవం కొనియాడుతూ నీ నామమును స్తుతించి సన్నిధించి మహిమపరుస్తున్నాను. ఆ మాట పవిత్రాత్మ ప్రభావం మీ స్థుతిని గర్భంలో మోసి తన కన్యకు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను ప్రభు యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా మృతుని మహత్వం పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తివంతులు వరకుచున్నారు. పరమండల మీద బలవంతులను ఆనంద పరవశమైన భక్తి పాల్గొని ఏకీయించు పొందుచు నీ స్థుతులను పాల్గొచున్నారు. వారితో మా స్వప్న ఏకం చేసి మేము దీనభావంతో స్థుతించుగా ఎట్లనగా నీ సృష్టి నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
పవిత్రాత్మ వారి ప్రభావం సమస్తములకు ఉద్యోగం కోసి పవిత్రపరుచున్నాము. ప్రపంచమాద్యంతకు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన ధర్మ సమర్పించటకై ప్రజలు నిరతము పిలుచున్నాము. కావున ఏమి నవారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాను. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. ఆ విధముని భోజనానంతరము పాత్రమునందుకొని మరణ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉంటున్నట్లుగా దయచూపుము. అతడు తమ్ము నీకు నిత్యాత్మను రూపొందించిన కాక నీకు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భక్తులకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, వేద సాక్షులైన సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష ప్రాప్త్యములకు వారసులు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకులకు మా 14వ హృదయోపాపు గారిని, మా పావులు
ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపడుతున్నాను. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకిస్తున్నాను. దయగల తండ్రి, నలుగు దిశల చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మన మీ రాజ్యంలో చేర్చుకున్నాను. మేమును రచన చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందడం కాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీ సకల మేలులను లోకములకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీవు యుగ యుగములు కౌరవ మహిమను కలుగునుగాక. క్రీస్తు ప్రభు తండ్రి సంబోధిస్తూ దేవుని పిలిచి ప్రార్థన చేయండి అని మాకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ ప్రభువా, మీకు నుండి మమ్మల్ని రక్షింపుడు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు, మీ దయాలను బ్రహ్మల పాపమును విముక్తులు చేసి అన్ని కంతులను సర్వదా కాపాడు. మీ మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, మా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసము వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగయుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతారు. సర్వేశ్వరుని పిల్ల లోకం యొక్క పాపములను తెలుసుకోవాలి. సర్వేశ్వరుని పిల్ల లోకం యొక్క పాపములను తెలుసుకోవాలి. సర్వేశ్వరుని పిల్ల లోకం యొక్క పాపములను తెలుసుకోవాలి. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల ముందుకు పిలువబడిన వారు ధన్యులు. జీవజలము
పరలోకము దిగి వచ్చే భోజని పరిశుద్ధుల స్వీకరించే కరుణని పరలోకము దిగి వచ్చే భోజని పరిశుద్ధుల స్వీకరించే కరుణని జీవములో ధారతోడు జీవజలము భుజించు మాత్రమే జీవములో ధారతోడు జీవజలము భుజించు మాత్రమే జీవమే జీవమే పవలించిన ప్రేమని పాపులను క్షమించిన కరుణని పశుశాలలో పవలించిన ప్రేమని పాపులను క్షమించిన కరుణని Prabu Yesu
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, గ్రాటిట్యూడ్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ హార్ట్ అని మనందరికీ తెలుసు. ఈరోజు మన మధ్యకు వచ్చిన పూజ్య పీఠాధిపతులను గురువులను సన్మానించుకోవడము మన యొక్క ధర్మం. అయితే ఈరోజు మనందరికీ ఎంతో తృప్తికరమైన సంతృప్తికరమైన సంతోషకరమైన రోజుగా నేను భావిస్తున్నాను. మన యొక్క పూజ్య తండ్రి గారు 2024 సంవత్సరం హైదరాబాద్ సెమినరీ ప్రొఫెసర్గా ఉంటూ మన యొక్క వేదరాసిన ఛాన్సలర్గా పనిచేస్తున్న సమయంలో 2024 సంవత్సరము క్రిస్మస్ పండుగకు తండ్రి గారిని మన విచారణకు ఆహ్వానించున్నాను. అప్పుడు టిఫిన్ చేసే సమయంలో తండ్రి గారు అన్నారు, ఈ అంతోని వారి విచారణ దేవాలయం అనేది అద్భుతాలు నిలయంగా ఉండాలి అనే గొప్ప మాటలు చెప్పినారు. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి మేము నడుస్తున్న నేను మునుపున్న జోసఫ్ స్వామి సహాయకుడు జోసఫ్ స్వామి తండ్రి గారు నడుస్తున్న సమయంలో మంచి ముఖద్వారం ఇక్కడ వస్తే ఇక్కడ బాగుంటుంది, చాలా చాలా ప్రేమఫుల్ అట్మాస్ఫియర్ వస్తూ ఉందని తండ్రి గారు చెప్పారు. అప్పుడు తండ్రి గారు చెప్పారు, గాలి వారి తండ్రి గారు మాటించి మన ఎన్ని పిలిచిన తండ్రి గారు స్వామి వారు అని చెప్పినప్పుడు మన తండ్రి గారు అన్నారు, అప్పుడు ఎంత అయితే స్వామి అని అన్నారు. కావచ్చు ఫాదర్ గారండి, దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు కావచ్చు అని చెప్పారు. అప్పుడు తండ్రి గారు అన్నారు, చూద్దాం ఆలోచిద్దామని అలా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు గాలి మనిషి ఇచ్చిన మాటను నేను మళ్ళీ ఆ ఇంటికి బాధపడుతూ ఉన్న సమయంలో నా యొక్క ఆశకు మన తండ్రి గారు చిగురు చేశారు. అయితే తండ్రి గారు మా క్రిస్మస్ వచ్చిన తర్వాత ఏప్రిల్ మాసంలో పీఠాధిపతులుగా అభిషేకులయ్యారని అందరి అదృష్టంగా భావిస్తున్నాము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, బిషప్ అయిన తర్వాతనే ఫస్ట్ విజిట్ అబ్రాడ్కి వెళ్ళారు. అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు బిషప్ గారు, తండ్రి గారు, చిన్నప్ప మన విచారణలో ముఖద్వారము వేయాలనుకుంటున్నాను, ఈ ఆర్చ్ కడితే బాగుంటుంది అని తలంచుతున్నానని తండ్రి గారు చెప్పాడు. బాగుంటుంది అలా అయినప్పుడు సరే ప్రణాళికలు నువ్వు వేసుకో, ఇంజనీర్ చెప్పి ఎక్కడ వేయాలి ఎలా వేయాలని నువ్వు ప్రణాళికలు అన్ని కూడా ప్రణాళికలు ముందుకు పోవని మంచి మాట ఇచ్చుకున్నారు. అయితే తండ్రి గారు ఫారిన్లో ఉన్నప్పుడే ఆర్చ్ ఎలా కట్టాలి ఎట్లా కట్టాలి అన్ని ఇంజనీర్స్ అంతా మాట్లాడు, అలాగే పెద్దలతో కూడా నిర్ణయించు, పెద్దల సముఖంతో ఎక్కడ కడితే బాగుంటుంది, ఎంత డిస్టెన్స్ లో కడితే బాగుంటుంది అని బాగా విషయాలని బాగా మాట్లాడి నిర్ణయించుకొని తండ్రి గారు చెప్పినారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి మనందరికీ తెలిసింది ఏంటంటే గురువుగా ఉన్నప్పుడే మన యొక్క సెయింట్ ఆంటనీ ఇన్ఛార్జ్ను మన బిషప్ గారు మన తండ్రి గారు ఎంతగానో ప్రేమించారు. భక్తులు కలిసినప్పుడు అంతోని వారిని డెవలప్ చేయాలి అనే ఆశ మన యొక్క తండ్రి గారు అప్పుడే చూశారు. బిషప్ అయిన తర్వాత కూడా నేను ఎప్పుడు మాట్లాడినా కూడా అంతోని వారి దేవాలయము అద్భుతాలు నిలయంగా ఉండాలి, క్రైస్తవులకే కాదు హిందువులు ముస్లింలు అందరికీ కూడా నిలయంగా ఉండాలి, అది ఒక చక్కనైన దేవాలయం మనము తీర్చిదిద్దాలి అంటూ ఆర్చ్ వరకు వచ్చింది అని ఒకసారి గురువులతో జోకేశారు. చిన్నప్పుడు ఆర్చ్ కట్టడం లేదు, తాజ్ మహల్ కట్టిస్తున్నారని ఆ గురు అంటే ప్రొనాట్ చేశారు. ఎందుకంటే ఈ కరెంట్ వైర్లు ఎన్ని ఉండడం వల్ల చాలా లిటిగేషన్స్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ప్రొనాట్ చేయడం వల్ల తల్లి గారి కోపం వచ్చింది. ఏది రోజులు పెడుతున్నాం అన్నట్టుగా కొన్నిసార్లు తల్లి గారు తీసుకున్నట్టుగా నా మీద కోపడ్డారు. దీన్ని బట్టి చూస్తే తల్లి గారికి మన విచారణ మీద ఉన్నాయి, మన విచారణ మీద ఎంత ప్రేమ ఉందంటే మనందరికీ తెలుసు. ఈరోజు ఒక అందమైన ఆర్చ్ వచ్చిందంటే కేవలము అలాగే విచారణ పెద్ద ముందుకు వచ్చి తండ్రి గారిని పూర్వమానంతో షారుల్ గారు సన్మానించవలసి మనం చేస్తున్నారు. అంతమయ్య మాల్షరి ప్రతాప్ అందరూ ముందుకు రండి సార్. జగన్మోహన్ సార్, సురేష్ సార్ ముందుకు రండి. చేర సార్ దయచేసి ముందుకు రండి.
గడ్డం దేవ విచారణ పెద్దలంతా కూడా ముందుకు వచ్చినట్లయితే మొదటి షాలేండి అందరికి గట్టిగా చెప్పబడుతూ మన విచారణ మనం ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి జ్ఞానప్రదమైనటువంటి డాక్టర్ సంగారి పవన్ తండ్రి గారికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటూ మనందరం గట్టిగా చెప్పబడి ఒకసారి సమస్య Let us give big thanks to our Lordship. Thank you, my Lordship. Thank you so much. అలాగే ఇప్పుడు తండ్రి గారు అక్కడ ఉండినట్లయితే వెల్సిరీ పార్క్ సొసైటీ వారు దివ్య కార్య సభ వారు ముందుకు వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. త్వరగా రండి, ఇప్పుడు టైం ఎక్కువైపోయింది. వెల్సిరీ పార్క్ సంఘ సభ్యులు దివ్య కార్య సంఘ సభ్యులు త్వరగా వచ్చినట్లయితే షాలోతో పూర్వకులతో తండ్రి గారిని సన్మానించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. దయచేసి త్వరగా రండి. बहुत शालेंगे कदम बोलना మంచి ఫోటో తీసుకోండి తండ్రి గారితో మంచి ఫోటో తీసుకోండి చక్కటి ఫోటో తీసుకోండి. అలాగే మన యొక్క కడప వెబ్సైట్ డిపార్ట్మెంట్ సభ్యులు ప్రెసిడెంట్ అయినటువంటి ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మన యొక్క సంఘ సభ్యుల కుర్చీలను ప్రదానం చేస్తుంది. ఇప్పుడు తండ్రి గారి చేతుల మీదుగా ప్రెసిడెంట్ మన యొక్క కడప ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి అందరూ అలాగే ఉండండి. ఆ చేతులు తండ్రి గారి చేతుల మీదుగా మీ అందరికీ బహుమతిగా కానుకగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు విని తండ్రి గారు మా విచారణలో చిన్నారి బిడ్డలు మినీ నెక్సరీ పవర్ సంఘ సభ్యులని మా మధ్య ఉంటూ ఉన్నారు. వారు కూడా చిన్నారి బిడ్డలు తండ్రి గారిని సన్మానించారు. వీరు మినీ నెక్సరీ పవర్ సంఘ సభ్యులు మా విచారణలో తప్ప ఎక్కడ కూడా తప్ప ఇంకా తెలియలేదు. మన విచారణలో మొదటిగా చిన్నపిల్లలు తండ్రి గారిని చక్కటి పని తీసుకెళ్ళండి. చక్కటి పని చిన్నపిల్లలకి మ్యూజిక్ Thank you so much, my Lord. ఎవరైనా తండ్రి గారిని సన్మానించాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మన యొక్క విచారణ పొందినటువంటి రెవరెండ్ ఫాదర్ రవిదాస్ గారు ఎంతో మన విచారణ ప్రేమతో ప్రోత్సహించాలని అక్కడ విచారణ పనిచేస్తున్న సమయంలో వారితో మాట్లాడి చక్కటి మండపాన్ని మనకు నిర్మించున్నారు. రెవరెండ్ ఫాదర్ రవిదాస్ గారు ముందుకు వచ్చినట్లయితే అలాగే మన పెద్దలు విచారణ పెద్దలు ముందుకు వచ్చి మన యొక్క రెవరెన్స్ వారిని సన్మానించవలసింది మనం చేస్తున్నారు. అర్థమయ్య బాలశౌరి ప్రతాప్ అందరూ రండి. వెంకట సురేష్ సార్ అరుణ్ దయచేసి అందరికి రండి. దయచేసి అందరు రండి. జయరాజ్ అందరూ రండి. పవన్ సార్ రండి. మమ్మల్ని పిలవలేదు అనుకున్నారు. దయచేసి పెద్దలందరూ రండి. త్వరగా టైం అయిపోయింది. ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ రెవరెండ్ ఫాదర్ రవిదాస్ ఫర్ కంట్రిబ్యూటింగ్ యువర్ హెల్ప్ టు అవర్ ప్యారిష్. దేవుడు మిమ్మల్ని మీ యొక్క విచారణ మీ యొక్క పరిచయం కలిగి దీవించి ఆశీర్వదించుగాక. గట్టిగా చప్పట్లు కొట్టు. మ్యూజిక్ గట్టిగా చప్పట్లు కొట్టు. బాగా కృతజ్ఞతలు
సంతోషపెట్టినందుకు ఫాదర్ రవిరాజు గారిని అభినందిస్తున్నాము. వారి విచారణ వాస్తవ్యులే కావచ్చు, కానీ ఆయన మేత్రాసన గురువు, మేత్రాసన చెందినటువంటి గురువు. మేత్రాసన ఎక్కడైనా సహాయం చేయాలి, ఒకచోటే కాదు. కాబట్టి వాడు ఎన్నో యువకులకు ఎంతో సహాయం చేశారు, ముందు ముందు కూడా సహాయం చేస్తారు. వాళ్ళు అమెరికాలో ఉన్నంత వరకు వాళ్ళ విచారణ ఏదో సహాయం చేస్తూనే ఉంటారు. వేదిక మంచి కార్యక్రమంలో బాగా పంచుకొని మనం ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఒక మంచి కార్యక్రమం చేసి మనకి సంతోషాన్ని కలిగించి మనకు ఆధ్యాత్మిక భావన మన విచారణ కలిగజేసినందుకు ఫాదర్ గారిని మనసారి అభినందిస్తూ దేవుడు వారు ఆశీర్వదించాలని కోరుకుంటూ వారికి చిన్న సన్మానం చేస్తున్నాను. అటుపోతే మన మధ్యకు వచ్చినటువంటి మన యొక్క పూర్వరెడ్డి గురువర్యులు చాలా గారికి, అలాగే మన యొక్క పెద్ద ఆనంద స్వామి వారికి, పల్లెడి స్వామి వారికి, విజయరాజ స్వామి వారికి, అలాగే మన యొక్క విచారణ ముందు బిడ్డైనటువంటి ప్రసాద్ స్వామి వారికి, ఎంపీఎస్ డైరెక్టర్ వరప్రసాద్ స్వామి వారికి, ఇక్కడ ఇచ్చిన గురువులందరూ ఇక్కడ పేరు పేరు కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. గట్టిగా చెప్పకూడదు. అందరికీ కూడా వచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్స్, సిస్టర్స్ అండ్ వెల్ విషర్స్. అలాగే పరిశుద్ధ సమయంలో మన యొక్క రోడ్డుకి అయితేనేమి, ఆర్చ్కి అయితేనేమి, మన మండపానికి అయితేనేమి, ప్రహారీ గోడకి అయితేనేమి సహాయం చేసే ప్రతి ఒక్క ధర్మదాతలు, మరి ముఖ్యంగా సహోదరుడు అనిల్ అయితేనేమి, ఆదిలక్ష్యం అయితేనేమి, అలాగే చాలా మంది ఇక్కడ పార్కింగ్ ట్యాక్స్ ఇస్తూ ఉన్నాము. ఇదే స్వామి మా కుటుంబం నుంచి మా కానుక మా విరాళం అంటూ చాలా మంది సహాయం చేయడానికి వచ్చున్నారు. పేరు చదివితే ఇప్పుడు సమయం సరిపోదు, చాలా పేర్లు ఉన్నాయి. సహాయం చేసిన ప్రతి ఒక్క ఉదాహరణ స్వభావంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ధర్మదాతకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సహాయం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి, సహోదరుడు అనిల్ గారికి, అలాగే ఆదిలక్ష్మ, అలాగే మన యొక్క పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు చల్లగా దీవించాలని 2 క్షణాలు కళ్ళు మూసుకొని పరలోక జపాన్ని చెప్పించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీరు నామమున పూజింపబడుగాక. అలాగే మన యొక్క దేవాలయానికి ప్రతి ఒక్క శనివారం దేవాలయాన్ని క్లీన్ చేస్తున్నటువంటి ఈ దివ్య కార్య సభ సభ్యులైతేనేమి, వెల్సన్ దీపాల సభ సభ్యులైతేనేమి సహాయం చేస్తున్నారు. అలాగే ప్రతి ఆదివారం కూడా డెకరేషన్ చేస్తున్నారు, ఆల్గా డెకరేట్ చేస్తున్నారు. వారందరికీ పాటలు పాడిన వారికి, వంట చేసిన వారికి, మనకు సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను తలంచుకుంటూ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుని గట్టిగా ఒకసారి అందరికీ ఇప్పుడు కేవలం 2 నిమిషాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లూసియానా స్టేట్లో లఫాయిట్ డయాసిస్లో పనిచేస్తున్నటువంటి ఫాదర్ జంపంగి రవిరాజు గారు 2 మాటలు మన అందరితో మాట్లాడాలని కోరుతున్నాను. కృష్ణాందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మాట్లాడటం నాకు గొప్ప అవకాశం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. మొట్టమొదటిగా ఆ యొక్క దేవునికి మరి తండ్రికి క్రీస్తు భగవానుడికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. గట్టి చప్పట్లు కొడుతూ దేవుడిని ఆరాధిస్తున్నాను. మనం చాలా కూర్చున్న ఫాదర్ చెప్పారు, నేను రాసుకున్నాను. ఛాన్సలర్ ఫాదర్ గారికి, ఫాదర్ అందరి పేర్లు అన్ని చెప్పారు. వారికి మరొకసారి మా యొక్క తండ్రి గారు పిలిచినంత మాత్రాన ఇక్కడికి వచ్చి తమకు ఎన్ని పనులున్నా కూడా మన కోసం సమయాన్ని వెచ్చించి ఈ యొక్క ఆర్చిని, అదేవిధంగా మంటపాన్ని ఆశీర్వదించేందుకు ఇక్కడికి వచ్చిన కోసం పూజ అర్పించినటువంటి మన యొక్క బిషప్ గారికి హృదయపూర్వకంగా వందనాలు చేసుకుంటున్నాను.
అదేవిధంగా అందరూ ఒకసారి చెప్పకూడదు లాస్ట్ అందరూ ఒకసారి చెప్పండి. సో అదేవిధంగా గురువులందరికీ కూడా నేను ఎవరిని కూడా పిలవలేదు, ఎందుకంటే విచారణ గురించి చెప్పాను, మీరు పిలవండి అని చెప్పాను. ఆయన కూడా వారి గురించి అందరూ బాగా అందరూ కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ చేరిన ప్రతి గురువు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దీనికంటే ముందుగా గాలివాల తండ్రి గారు ఉన్నప్పుడు నాకు ఏమైనా సహాయం చేయండి మన యొక్క వేదరాసాన్ని నేను చెప్పినప్పుడు జానవరంలో నేను పోయిన సంవత్సరం చేశాను. జానవరం అక్కడ స్వస్థగా చేశాను. ఈ సంవత్సరం గాలివాల తండ్రి గారు ఉన్నప్పుడు ఇక్కడ కూడా మన విచారాలు చేసుకోవాలి ఎలా అన్నాడు, అక్కడ ఎలా చేయాల్సింది ఇక్కడ కూడా చేసుకోవాలన్నాడు. కాబట్టి చంద్రప్ప ఫాదర్ ద్వారా గాలివాల తండ్రి గారి పర్మిషన్ ద్వారా ఆ ప్లాన్ మొదలుపెట్టాము. మన యొక్క పాల్గొన్న తండ్రి గారి ద్వారా సంపూర్తి. కాబట్టి ఈ యొక్క సహాయం రావడానికి ముఖ్య కారణం అమెరికా దేశంలో ఉన్నటువంటి హోలీ క్రాస్ క్యాథలిక్ చర్చ్ మనలాగే విచారణ, ఆ విచారణ సభ్యులందరూ కూడా మనలాగే విశ్వాసులు, వాళ్ళందరూ కూడా డబ్బులు ప్రోగ్ చేసి మనకు పంపించారు. కాబట్టి ప్రత్యేకంగా అప్పుడు నేను పనిచేస్తున్నటువంటి పాస్టర్ ఫాదర్ మ్యారియో రొమేరో, ఆయన తర్వాత ఆ విచారణ సభ్యులు వాళ్ళందరూ కూడా కలిసి మనకు ఈ యొక్క ధనాన్ని పంపించారు. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు చేసింది. కాబట్టి ఈ సమయంలో నేను ప్రత్యేకంగా మా యొక్క హోలీ క్రాస్ క్యాథలిక్ చర్చ్ విచారణ సభ్యులకు, మా యొక్క పాస్టర్ గారికి, మ్యారియో రొమేరో వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి వారికి చెప్పడం కూడా ఈ వీడియో పంపిస్తాను. ఈ స్థానంలో ఒక నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళకి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. మీ యొక్క పర్మిషన్తో, మీ యొక్క అనుమతితో రెండు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడతాను. అది రికార్డ్ అవుతుంది, వాళ్ళకి చెప్తే బాగుంటుంది. I take this opportunity to thank Bishop Destel, the Bishop of Lafayette Diocese, and also I also thank Father Mario Romero, the pastor of Holy Cross Catholic Church and the parishioners, and for your generous and kind support for our diocese, and especially the parish St. Anthony Parish, Dublin. Thank you very much, Bishop Destel, for the Mario and all the parishioners. Thank you very much. So ఈ విధంగా వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. మనం ఈరోజు ఇంత బాగున్నామంటే, ఇంత మంచి మంటపం కట్టుకున్నామంటే వారు చేసిన సహాయమే. కాబట్టి వారి కోసం మీరు ప్రార్థించాలి. ఇంకా మనకు తండ్రి గారు చాలా ప్రాజెక్ట్ అడుగుతూ ఉన్నారు, అది మన మేత్రాసం చాలా చేయాలి అని చెప్పి. కాబట్టి ఇంకా ఎన్నో చేయాలని చెప్పి వారిని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఈ యొక్క సంకల్పం వారందరి కోసం ప్రత్యేక ప్రార్థించాలని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మరి రెండవదిగా కొందరిని మర్చిపోయినట్టున్నారు, నేను నా తరపున వారిని చేయాలి. ప్రత్యేకంగా ఈ పెద్దల విచారణ పెద్దలు, కమిటీ మెంబర్స్, పెద్దలు, విశ్వాసులు, ఆ తర్వాత కారుణ్య, వాళ్ళందరూ కూడా ఎన్నో విధాలు చర్చికి అయితేనేమి, రోడ్డుకి అయితేనేమి, క్లీన్ చేయడం అయితే అన్నీ కూడా బాగా చేశారు. నేను అర్థం చూస్తున్నాను. వారందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా డేవిడ్ మామ పాట చక్కగా పాడారు. సో మామగారికి, వారికి సహకరించిన వాయిద్య బృందానికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పూజానంతరం మనకెంతో మన చక్కటి ఆహారాన్ని, భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. సో దానికోసం ప్రత్యేకంగా శ్రమించి కష్టపడి ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి వరప్రసాద్ బాబు గారు, వారి బృందంతో మనకు చక్కటి ఆహారాన్ని, రుచికరమైనటువంటి ఆహారాన్ని మనం తయారు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వందనాలు చేస్తూ అన్ని విధాలుగా నాకు ప్రసాద్ బాబు సహకరించారు. కాబట్టి ప్రసాద్ బాబు కూడా హృదయపూర్వకంగా వందనాలు చేస్తున్నాను. చివరిగా మన చిన్నప్ప వారు లేకపోతే ఏమీ లేదు, ఎవరిని కూడా చిన్నప్ప వారి విచారణలు లేకపోతే ఏమీ లేదు. కాబట్టి చిన్నప్ప వారికి హృదయపూర్వకంగా వందనాలు చేస్తున్నాను. ఆశీర్వాదం కావాలి. దయచేసి కూర్చొని
ఎవరు మాట్లాడదు, అమ్మాయిని మాట్లాడదు. మర్యాదల సభ్యులు దయచేసి చేతులకి మర్యాదల సభ్యులు మర్యాదను దివ్య కారుణ్య సంఘ సభ్యులు లేచండి. విన్సెంట్ పాల్ సొసైటీ మహాపెద్ద నుంచి దయచేసి దయచేసి గుర్తుంచుకోవాలి. ఒక మంచి ప్యారిష్ విచారణ రూపొందాలి అంటే ఇవన్నీ చాలా ముఖ్యం. మర్యాదలను చాలా ముఖ్యం. దయచేసి మర్యాదలని ప్రారంభించమని చెప్తున్నాను. మర్యాదలను ప్రతి శనివారం కూడా సాయంత్రం వచ్చి మన విచారణ కోసం, విచారణ సంఘ సభ్యుల కోసం, నేత్రాసన కోసం ప్రార్థించాలి, జపమాలు ప్రార్థించాలి. అలాగే మగవారిని నేను కోరుకుంటున్నాను, విన్సెంట్ పాల్ సొసైటీ ప్రారంభించాలి. దాని ద్వారా ఎన్నో సాధ్య కార్యక్రమాలు చేయవచ్చు, మంచి కార్యక్రమాలు చేయవచ్చు. కాబట్టి విన్సెంట్ పాల్ సొసైటీ గురించి మగవాళ్ళు పెద్దలు ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. తర్వాత చాలామంది చిన్నపిల్లలు ఇక్కడ చూస్తున్నాను. మీరందరూ కూడా ఆల్టర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అసోసియేషన్ వత్తాసు చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మాకు వత్తాసు ఎంతమంది చేస్తారా? ఎంతమంది చేస్తారు? ఎవరు చదువుకుంటున్నారు? అట్లాగే ఆడపిల్లలు కూడా వత్తాసు చేయాలి. ఎంతమంది వత్తాసు చేస్తారమ్మా? ఆడపిల్లలు ఎవరు చదువుకుంటున్నారు? సిగ్గుపడుతున్నారు. కానీ నేను చెప్తున్నాను వినండి, ఆడపిల్లలు కూడా వత్తాసు చేయాలి. కాబట్టి కొంతమందికి డ్రెస్ ఉందని విన్నాను. ఇప్పుడు ఆడపిల్లలకు 4 డ్రెస్సులు, వత్తాసు డ్రెస్సులు పంపిస్తారు. ఫాదర్ కాబట్టి 4 డ్రెస్సులు పంపిస్తాను. తప్పనిసరిగా ఇక్కడ క్రమబద్ధంగా బాగా ప్రార్థన చేయాలి. అప్పుడే మనం చేసేటువంటి పూజ ఆరాధన మంచి క్రమంగా భక్తిగా ఉంటుంది. ఆ విధంగా మనం ఆలోచించాలి. అప్పుడే మన సంఘం బాగా అభివృద్ధి చెందాలి. మరొక వారు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాలు మనము అసలు వస్తారా రావాలని ఫాదర్గా అడిగాను నేను ఈరోజు. ఎందుకంటే కాబట్టి చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు, అలాగే గడిపోయే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. కాబట్టి వస్తారా అని ఫాదర్ గారి సందేహంగా అడిగాను. కానీ మీరందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి వందనాలు. అలాగే ఫాదర్ గారు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఫాదర్ గారిని అభినందిస్తున్నాను. వారు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అంటూ వారు ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం. మరి వారు వారిని అభినందిస్తున్నాను. అలాగే ఉన్నటువంటి సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సహకారంతో ఈ విషయాన్ని ముందుకు తీసుకురావాలని నేను మనసారి కోరుకుంటూ మీ అందరికీ దేవుని ఆశీస్సులు అందజేస్తున్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, స్వర్గపు ఆహారం పుట్టించు మేము నీ కరుణతో ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధ కన్యైన మరియు మాకు సంస్కరణ కొనియాడచ్చు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచు భాగ్యములు మాకు ప్రసాదించు. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. చేతులు జోడించండి, శిరము ఉంచండి. విశిష్ట ఆశీర్వచనాలను పొందాలి. ప్రభువు మీతో ఉండుగాక. పరిశుద్ధ కన్యైన మరియు మాత ప్రసవం ద్వారా మహాకనికరంతో మానవ విమోచన తలపెట్టిన దేవుడు నిన్ను దీవించి కాపాడుదురుగాక. మరియు మాత జీవితకర్తల పొందాలైన మీరు ఆమె అందజే సహాయం కూడా మీ జీవితంలో పొందుదురుగాక. మహోత్సవం ఘనంగా కొనియాడటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశం మీ అందరినీ దేవుడు దీవించి కాపాడుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానం
సర్వేశ్వరునికి వందనములు. కోటి చెల్లులకు మనసిన మాటలు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతలు. నవకోటి చెల్లులకు మనసిన మాటలు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతలు. పుష్పించే నీ హృదయం, వికసించే నీ రూపం, పుష్పించే నీ హృదయం, వికసించే నీ రూపం. ఆదర్శ తల్లివి నీవేనమ్మా, ఆదర్శ తల్లివి నీవేనమ్మా. ఋతుమాతా చల్లని దయగల తల్లి, పాలించే నాదివి, నీవే మా పుష్పాంజలి అర్పింతుము, నీవే మా పుష్పాంజలి అర్పింతుము. ఋతుమాతా చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే నాదివి, నీవే మా పుష్పాంజలి అర్పింతుము, నీవే మా పుష్పాంజలి అర్పింతుము. ఋతుమాతా